వారందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఒక చిన్న రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదైతే చికెన్ లవర్స్కి చాలా నచ్చుద్ది. ఈ రెసిపీ ట్రస్ట్ మీ, చికెన్ లవర్స్కి అయితే చాలా నచ్చుద్ది. ఈ రోజు రెసిపీ ఏంటంటే సింపుల్గా, చాలా సింపుల్. నాకైతే 15 మినిట్సే పట్టింది. నేను ఫస్ట్ టైం చేశాను. 15 మినిట్సే పట్టింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి ఇంట్లో, ఓకేనా? సో ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ నగెట్స్. చికెన్ నగెట్స్ ఎలా చేయాలో చూపించానా? సో చూపించేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే చిన్న బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. సో దట్ నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అండ్ నా వీడియోస్ ఏదన్నా అయితే అవి మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు, ఓకేనా? సో మనం ఒక టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను 4 బ్రెడ్స్ తీసుకుని దాన్ని ఎడ్జెస్ కట్ చేసేసుకొని మిక్సర్ గ్రైండ్లో వేసేసుకున్నానండి. నాకు బ్రెడ్ క్రమ్స్ కావాలి. ఇది ఓన్లీ పేస్ట్ కోసం కావాలండి, చికెన్ నగెట్స్ పేస్ట్ కోసం. ఇట్లా నేను గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. సో దట్ నాకు ఒక ఇది వచ్చింది, క్రామ్స్ వచ్చాయి. అందులో నేను 10 పీసెస్ చికెన్ తీసుకున్నాను. మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. ఆ చికెన్ ఏంటంటే ముందుగా నేను సాల్ట్ అండ్ కొంచెం కారం పొడి ఆ 2 వేసుకుని 1 అవర్ ముందు నేను నానబెట్టుకుని ఉంచుకున్నానండి, ఫ్రీజ్ చేసుకున్నాను. దాని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నేను, ఎందుకంటే ఆల్రెడీ చికెన్కి సాల్ట్ పట్టించుకున్నాను కాబట్టి. అండ్ 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ముందుగానే పట్టించుకున్నాను కాబట్టి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్లా రావాలి కన్సిస్టెన్సీ, చూసారు కదా. అందులో ఏంటంటే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి నేను. అది మెత్తగా ఒక చపాతీ డఫ్ ఎలా తయారు చేసుకుంటాము అలా తయారు చేసేసుకొని ఒక ప్లేట్లో ఇలా ప్రెస్ చేసుకున్నానండి. మీకు నచ్చిన షేప్స్లో మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్స్ కొంచెం ఈజీ అండ్ త్వరగా అవుతుంది కాబట్టి నేను స్క్వేర్ షేప్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు రెక్టాంగిల్ చేసుకోవచ్చు, డిపెండ్స్, మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకునే ముందు నైఫ్కి కొంచెం ఆయిల్ రాయండి, సో దట్ మనకు స్మూత్గా వెళ్ళిపోతుంది. నేను ఆ ఎక్స్ట్రా పార్ట్స్ ఏవైతే తీసానో మళ్ళీ అది కూడా ఇట్లానే ప్రెస్ చేసుకుని మళ్ళీ స్క్వేర్ పార్ట్స్లా చేసుకున్నానండి, స్క్వేర్ పీసెస్ లాగా. సో ఇట్లా కట్ చేసేసుకున్నాను నేను స్క్వేర్ లాగా. మీకు నచ్చిన షేప్లో మీరు ట్రయాంగిల్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు నచ్చిన షేప్స్లో మీరు కట్ చేసుకోండి. నేను స్టీల్ ప్లేట్ ఎందుకు తీసుకున్నా అంటే మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది, ఆ పేస్ట్ ఏదైతే ఉందో మనకి స్మూత్గా వచ్చేస్తుందని స్టీల్ ప్లేట్ మీద చేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే నేను 2 ఎగ్స్ తీసుకున్నానండి, బాగా బీట్ చేసుకున్నాను 2 ఎగ్స్ని కూడా స్పూన్తో. ఇప్పుడు ఆ బ్రెడ్ క్రామ్స్ ఏవైతే ఉన్నాయో నేను సెపరేట్గా చేసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే బ్రెడ్ క్రామ్స్ ఏంటంటే ఫస్ట్ మిక్సీ చేసేసుకొని అది ఫ్రై చేసుకున్నానండి. నార్మల్ ప్యాన్ మీద కొంచెం హీట్ చేసుకున్నాను. హీట్ చేసుకుని అందులో కొంచెం కారం పొడి ఇంకా పసుపు వేసుకుని చేసుకుంటే నాకు ఇలా వచ్చాయి బ్రెడ్ క్రామ్స్. కొంచెం గట్టిగా వస్తాయి, క్రిస్పీగా. అండ్ మనం ఏవైతే స్క్వేర్ పీసెస్ తీసుకున్నామో స్క్వేర్ పీసెస్ ఇట్లా ఫస్ట్ ఎగ్లో ముంచి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ముంచాను. మీకు సపోజ్ బ్రెడ్ క్రమ్స్ ఎలా చేసుకోవాలో కొంచెం ఐడియా రాకపోతే కనుక నాకు మెసేజ్ కానీ కామెంట్ కానీ చెయ్యండి, సో దట్ నేను కూడా దాని మీద ఇంకో వీడియో తీస్తాను. సో అన్ని పీసెస్కి నేను బ్రెడ్ క్రమ్స్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మీరు ఫ్రై చేసేసుకోండి. మ్యాక్సిమం అయితే లో ఫ్లేమ్లోనే చేసుకోండి, సో దట్ మనకి మాడిపోకుండా వస్తాయి. నేనైతే లో ఫ్లేమ్లో చేసుకున్నాను. మీకు కనుక మళ్ళీ చెప్తున్నాను, బ్రెడ్ క్రామ్స్ ఎలా చేయాలో అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. దాని మీద నేను ఒక సెపరేట్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను మీకు కావాలి అంటే. సో చూసారు కదా, కొంచెం బ్రౌన్గా అయ్యాయి మనకి, ఇంకా బ్రౌన్ అవ్వాలి. నేను లో ఫ్లేమ్లో చేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయాయండి, బ్రౌన్గా, చూసారు కదా, నీట్గా ఫ్రై అయితే అయిపోయాయి. చూడండి, చికెన్ నగెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఓన్లీ ఇన్ 15 మినిట్స్ యమ్మీ స్నాక్. మీరు కూడా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా వీడియో, మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. దీస్ ఆర్ ద చికెన్ నగెట్స్. సో మీ ముందే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయి అన్నది. బాగా కుక్ అయింది, మీకు కనిపిస్తుంది కదా.
సో టేస్ట్ కూడా చూసి చెప్తాను ఎలా ఉంది అనేది. సీరియస్లీ చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను సాస్ లేకుండా తిన్నాను. ఓకేనా, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ. ఓకేనా గైస్? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.